బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. గుంటూరు మెడికల్ కాలేజీ అల్యూమినీ ఆఫ్ నార్త్ అమెరికా పేరుతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం సాయంత్రం వరకు కుప్పంలో సుమారు 690 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. తొలి రోజు 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభిస్తారు. 10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ను, అలాగే 2 కోట్లతో చేపట్టే ఒబరాయ్ విజిటర్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు. ఇక రెండో రోజు 5,555 ఈ సైకిళ్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. వీటి ద్వారా 675.24 కోట్ల పెట్టుబడులు, అలాగే 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని నెట్ జీరోగా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతో పాటు సుర్భానా జురాంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్, మోడల్ బస్టాండ్ డిజైన్లను సీఎం సమీక్షిస్తారు. చివరి రోజైన ఆదివారం పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. అదే రోజు తిరిగి అమరావతి చేరుకుంటారు. సీఎం పర్యటనపై ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్. ఇవాళ సీఎం చంద్రబాబు గుంటూరు అలాగే చిత్తూరు జిల్లాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరు అలాగే కుప్పం జిల్లాల్లో పర్యటించబోతున్నారు. గుంటూరుకు సంబంధించి మొత్తం అంటే గుంటూరు కుప్పంలో మొత్తం 3 రోజుల పాటు ఆయన ఉండబోతున్నారు. ఇవాళ ఉదయం మరి కాసేపట్లోనే గుంటూరు చేరుకుంటారు. గుంటూరు చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని అయితే సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి నార్త్ అమెరికాలో స్థిరపడిన గుంటూరు మెడికల్ కాలేజీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ కాలేజీ అల్యూమినీ ఆఫ్ నార్త్ అమెరికా అనే పేరుతో, జింకానా పేరుతో ఏర్పాటు చేసుకుని దాదాపు 100 కోట్ల భారీ విరాళాన్ని కూడా ఈ భవనానికి వాళ్ళు అందజేశారు. 2018లోనే దీన్ని సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మరొకసారి సీఎం హోదాలో ఆయన ఇవాళ వెళ్ళి దాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 27 కోట్ల రూపాయలు, అటు 100 కోట్ల రూపాయలు మెడికల్ పూర్వ విద్యార్థులు డొనేషన్ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాతా శిశు కేంద్రంలో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఫర్నిచర్ కి సంబంధించి 27 కోట్ల రూపాయలని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేటాయించిందని చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం ఈ ప్రోగ్రాం అయిన అనంతరం కూడా మధ్యాహ్నం సీఎం చంద్రబాబు కుప్పం వెళ్ళబోతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా 3 రోజులు, అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 3 రోజుల పాటు కుప్పంలోనే సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. సుమారు 690 కోట్లకు విలువైన అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 2:35 సీఎం చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. అయితే ఇవాళ సాయంత్రం చూసుకున్నట్లయితే 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభించబోతున్నారు. తర్వాత 10 కోట్లతో నిర్మించనున్న లెదర్ని అకాడమీ ఫెసిలిటీస్ సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. 2 కోట్లతో చేపట్టబోయే ఒబరాయ్ విజిటర్స్ సెంటర్ సంబంధించి శంకుస్థాపన కూడా ఇవాళ సీఎం చంద్రబాబు చేయబోతున్నారు. తర్వాత ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ సెంటర్ సంబంధించి కూడా ప్రారంభం జరుగుతుంది. దాంతో పాటు ఏటా 350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈ సెంటర్ ని తీర్చిదిద్దాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక హెరిటేజ్ విలేజ్ బోల్డరింగ్ సంబంధించిన అంశం కావచ్చు, అలాగే పున్నమి రిసార్ట్స్ సంబంధించి 4 కోట్లతో విలువైన సిఎస్ఆర్ నిధులకు సంబంధించి పర్యాటక అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్నారు. ఇక రేపు చూసుకుంటే రేపు ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు వరుస సమావేశాల్లో బిజీగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. దగ్గులపల్లి పంచాయతీలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి రేపు భద్రతా పెన్షన్లని సీఎం చంద్రబాబు స్వయంగా పంపిణీ చేయబోతున్నారు. ఆ తర్వాత 5,555 ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా శనివారం సాయంత్రం రేపు ఈవినింగ్ చూసుకున్నట్లయితే 7 గంటలకి కొత్త పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం 675.24 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలతో పాటు దాని ద్వారా దాదాపు 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. 200 కోట్లతో ఎంఎఫ్ఎస్ కు సంబంధించిన క్లాంతింగ్ కావచ్చు, అలాగే 150 కోట్ల పెట్టుబడితో న్యూట్రీ ఫీడ్స్ కు సంబంధించి, అలాగే 137 కోట్ల పెట్టుబడితో ఇన్ఫేజ్ వరల్డ్ పార్క్ వంటి సంస్థలతో రేపు సీఎం చంద్రబాబు ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు. దాంతో పాటు మరో 4 కంపెనీల సీఈఓలతో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు భేటీ కాబోతున్నారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అటు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నెట్ జీరోగా మార్చే ప్రణాళికని సీఎం చంద్రబాబు రెడీ చేశారు. దానికి సంబంధించిన అంశం మీద కూడా అక్కడ లోకల్ గా ఉండే అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. దాంతో పాటు కుప్పానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కావచ్చు, అలాగే మోడల్ బస్ స్టాండ్ డిజైన్లని రేపు సీఎం చంద్రబాబు
సమీక్షించబోతున్నారు. ఇక చివరి రోజు ఆదివారం చూసుకున్నట్లయితే కుప్పం సంబంధించిన డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజర్ కమిటీతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. కుప్పానికి సంబంధించి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రణాళిక వేశారు కాబట్టి దానికి సంబంధించి అధికారులతో భేటీ అవుతున్నారు. తర్వాత ఆదివారం మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ టీడీపీ క్యాడర్ తో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. కుప్పం డెవలప్మెంట్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించారు కాబట్టి దాని మీద అటు లోకల్ క్యాడర్ కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా వాళ్ళకు కూడా కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల పర్యటన ఇవాళ గుంటూరులో పర్యటించిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం కుప్పం చేరుకొని ఆదివారం సాయంత్రం వరకు కూడా పాల్గొని ఆదివారం ఈవినింగ్ అయితే ఉండవల్లి రానున్నారు. రాజకుమార్, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.